కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ఆయుర్వేద వైద్యంలో భాగంగా పంచకర్మ చికిత్స అలాగే మానవుని జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి ఆరోగ్యకరమైన జీవన విధానం పెంపొందించేందుకు పంచకర్మ యోగాను ఉచితంగా అందిస్తున్నట్లు డాక్టర్ యశోద తెలిపారు. ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంచకర్మలో అందించే చికిత్సలు, యోగా శిక్షణ తదితర అంశాలను వారు తెలియజేశారు. ఓకే. फ्री है गवर्नमेंट फ्री गवर्नमेंट ट्रीटमेंट बड़े से पेमेंट बयట పంచకర్మ కేంద్రం ఆల్రెడీ ఉంది ఇన్స్టాల్ to the patients about cleaning. నంద్యాల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల జీజీహెచ్ కాంపౌండ్లో ఉంది. దీన్ని పంచకర్మ సెంటర్గా అప్డేట్ చేశారు. ఇందులో భాగంగా పురుషులకు, స్త్రీలకు వారి వారి అవసరాల దృష్ట్యా అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, తర్వాత గురక, సైనసైటిస్, అజీర్ణము ఇలాంటి వాటికన్నిటికీ కొన్ని పంచకర్మ పద్ధతులను ఇక్కడ అవలంబిస్తున్నాము. దీనివల్ల ప్రజలు చాలా వరకు మంచి బెనిఫిట్స్ పొందుతున్నారు. సో నంద్యాల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ ట్రీట్మెంట్తో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కోసము, అలాగే వారి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడం కోసం యోగా పద్ధతులు కూడా నేర్పించబడతాయి. యోగా ట్రైనర్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇది అంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల జీవన శైలిలో వచ్చే ఇబ్బందులను తగ్గించడం కోసం ఈ వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సెంటర్ని నెలకొల్పారు. జీవనశైలి అంటే ఇప్పుడు వచ్చిన కంప్యూటర్ యుగం కావచ్చు, లాంగ్ స్టడీ పీరియడ్ కావచ్చు, లాంగ్ ఆఫీస్ అవర్స్ కావచ్చు, అలాగే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఎక్కువ కాలం ట్రావెల్ చేస్తూ ఉండడం, వీటి వలన వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. సో సమస్య తలెత్తక ముందే మనం యోగా అభ్యాసం చేయడం వల్ల ఆ కండరాలు అనేవి పటిష్టంగా ఉంటాయి. ఎముకలు పక్కకు తొలగకుండా స్పైన్ సమస్యలు రావు. ఒకవేళ వచ్చిన వారు ఆయుర్వేద పద్ధతుల ద్వారా దాని ఇంటెన్సిటీని తగ్గించుకొని, సో స్పాండిలైటిస్ అనుకోండి, నెక్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి తగిన యోగాసనాలు మాత్రమే చూపించి అవి తగ్గేలాగాను మందులు వాడిన తర్వాత యోగాని కంటిన్యూ చేయమని చెప్తాము. అలాగే బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకంటే సయాటికా కానీ లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇదే విధంగానే యోగా పద్ధతులను కంటిన్యూ చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు సందర్శించి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత యోగాను అభ్యసించడం వల్ల వారిలో జీవన ప్రమాణం మెరుగవుతుంది. పంచకర్మ పద్ధతులన్నీ ఎందుకంటే ఆయుర్వేద మందులే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఎందుకంటే అవి న్యాచురల్గా దొరికే మూలికలు కలెక్ట్ చేసుకోవడము, వాటి లభ్యత తక్కువ అవుతుంది కాబట్టి ఆ ప్రిపరేషన్సే కాస్ట్లీగా ఉంటాయి. అలాగే పంచకర్మలో ఎక్కువగా యూస్ చేసేది మనము ఆయిల్స్. సో ఈ ఆయిల్ ప్రిపరేషన్ కూడా క్వాలిటీ ఉన్న మెడిసిన్స్ తీసుకొని ప్రిపేర్ చేయాలి. ప్లస్ అది మ్యాన్ పవర్, అంటే మనం ఎవరినైనా అసిస్ట్ చేసుకొని ఒక డాక్టరే చేయలేరు, దానికి మళ్ళీ థెరపిస్టులు ప్లస్ దానికి ఒక సెటప్ ఇవన్నీ కావాలి. కాబట్టి ఇది అవుట్ సైడ్ ఎట్లయినా కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. ఎగ్జాంపుల్ సయాటికా ఉందనుకోండి, కటివస్తి, అభ్యంగము, స్టీము వీటన్నిటికీ యూజువల్గా పర్ డే 1000 to 1500 వరకు బయట ఛార్జ్ చేస్తారు. సో అలాంటివన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు ఫ్రీగానే దొరుకుతాయి.